వివిధ ఆర్థిక వ్యవస్థల యొక్క నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు ఏమైనా ఉంటాయా? అంటే సాధారణంగా ప్రపంచంలోని దేశాలన్నింటినీ సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తల ప్రకారం 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు అని, 2 అభివృద్ధి చెందుతున్న దేశాలు అని, వెనుకబడిన దేశాలు అని. ఈ వెనుకబడిన దేశాలని 3వ ప్రపంచ దేశాలని కూడా పిలుస్తూ ఉంటారు. మరి అభివృద్ధి చెందిన దేశాలు అని ఏ బేస్ మీద మనం పిలుస్తున్నాం అంటే ఎక్కువ తలసరి ఆదాయం, ఎక్కువ జాతీయ ఆదాయం, హెచ్చు పారిశ్రామిక రంగాల అభివృద్ధి, ఎక్కువ మూలధనం, పెట్టుబడి, వినియోగం, వినిమయం, ఇవన్నీ కూడా. మరి వెనుకబడిన దేశాలు అని 3వ ప్రపంచ దేశాలని వేటిని మనం పిలుస్తాం అంటే ఇక్కడ ఎక్కువ పేదరికం, ఎక్కువ నిరుద్యోగం, ఎక్కువ ఆదాయ అసమానతలు. ఇట్ మీన్స్ దే ఆర్ ఫైట్ ఫర్ బేసిక్ నీడ్స్. అంటే వాళ్ళు నిత్యం కూడా వాళ్ళ యొక్క 3 పూటల భోజనం కోసమే వాళ్ళు ఫైట్ చేస్తుంటారు, స్ట్రగుల్ చేస్తుంటారు. ఈ దేశాలని సాధారణంగా 3వ ప్రపంచ దేశాలు అని, వెనుకబడిన దేశాలు అని పిలవడం జరుగుతుంది. అట్లాగే మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఎగ్జాంపుల్ ఇండియా. అయితే ఇది సాంప్రదాయకమైనటువంటి అర్థశాస్త్రవేత్తల యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం. కానీ ఆధునిక అర్థశాస్త్రవేత్తలు లేదు, అసలు 3వ ప్రపంచ దేశాలు అనేటివి వెనుకబడిన దేశాలు అనేవి ఏ దేశాలు లేవు. ఇప్పుడు అన్ని దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల కోవలోకి వస్తాయి. కారణం ఆయా దేశాలు నిరంతరం రోజు రోజుకి ఇయర్ బై ఇయర్ అవి వాటి యొక్క తలసరి ఆదాయ అవస్థాపన పెట్టుబడులని, సాంఘిక ఆర్థిక పరమైనటువంటి అవస్థాపన పెట్టుబడులని అవి పెంచుకుంటూ మరి అవి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ 3వ ప్రపంచ దేశాలు అని లేవు, ఉండకూడదు, పిలవకూడదు అని ఆధునిక అర్థశాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంటే ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో కూడా ప్రపంచ దేశాలని మనం 2 రకాలుగా మాత్రమే చూడవచ్చు. ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు, రెండవది అభివృద్ధి చెందుతున్న దేశాలు అని. అంటే ఇంకా 3వ ప్రపంచ దేశాలని కానీ, లేదా వెనుకబడిన దేశాలని కానీ, లేదా ఇంకా అల్ప ఆదాయ దేశాలని కానీ పిలవడానికి అవకాశం లేదు. అంటే ఇక 2 దేశాలు, ఒకటి అభివృద్ధి చెందుతున్న దేశాలు, 2 అభివృద్ధి చెందిన దేశాలు. అభివృద్ధి చెందిన దేశాలకు ఉదాహరణ యుఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీ. అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఉదాహరణ ఇండియా, శ్రీలంక, నేపాల్, భూటాన్ ఎక్సెట్రా. ఈ దేశాలని మనం అభివృద్ధి చెందుతున్న దేశాలని పిలవచ్చు. మరి అభివృద్ధి చెందిన దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత దేశాలు. అంటే వ్యవసాయ రంగమే అత్యధిక ప్రాధాన్యతలో కలిగినటువంటి రంగం. వ్యవసాయ రంగమే ఇక్కడ కీలకమైనటువంటి భూమికను పోషిస్తుంది. వ్యవసాయ రంగమే మిగిలిన రంగాల కంటే మిగిలిన రంగాల పైన డామినేట్ చేస్తుంది. అంటే ఇక్కడ పారిశ్రామిక రంగం కావచ్చు, సేవల రంగం కావచ్చు. అంటే పారిశ్రామిక సేవల రంగాల కంటే వ్యవసాయ రంగమే ఇక్కడ డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది.
అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను. అంతేకాకుండా అధిక జనాభా వృద్ధి రేటు కలిగినటువంటిది ఇక్కడ అనదర్ క్యారెక్టర్. మరొక లక్షణం ఏంటిది అంటే అధిక జనాభా వృద్ధి రేటు కలిగి ఉంటారు. వ్యవసాయ రంగమే ప్రాథమిక రంగంగా కలిగి ఉంటుంది. ఇక రెండవది అభివృద్ధి చెందిన దేశాలు. మరి అభివృద్ధి చెందిన దేశాలకు ఉదాహరణ యుఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీ, ఇంకా ఆస్ట్రేలియా, కెనడా, ఇంకా దోస్ కంట్రీస్, రష్యా కావచ్చు. ఈ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలు. మరి అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగమే కీలకమైనటువంటి భూమికను పోషిస్తుంది. అందుకే ఈ కంట్రీస్కి మరొక పేరేంటిది అంటే ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. మరి వాట్ అబౌట్ డెవలపింగ్ కంట్రీస్? అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఉదాహరణ అగ్రేరియన్ కంట్రీస్, వ్యవసాయ ఆధారిత దేశాలు. మరి అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామికీకరణ చెందిన దేశాలు, ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. అంటే పారిశ్రామిక రంగమే అధిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ಹೆಚ್ಚು జనాభా కూడా పారిశ్రామిక రంగంపైనే పనిచేస్తూ ఉంటారు. పారిశ్రామిక రంగమే కీలకమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటుంది. అంటే సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలలో తక్కువ జనాభా వృద్ధి రేటు ఉంటుంది. జనాభా వృద్ధి రేటు అల్పంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అభివృద్ధి చెందిన దేశాలలో ఎలా చెప్పుకోవచ్చు అంటే జననాల రేటు అన్నది మరణాల రేటుకు ఈక్వల్గా ఉంటుంది అంతే. ఇట్ మీన్స్ దెర్ ఇస్ నో గ్రోత్ రేట్. అంటే ఇంత సమతుల్య స్థాయి జనాభాకు కనిపిస్తూ ఉంటుంది. మరి పారిశ్రామికీకరణ చెందినప్పటికీ ఇక్కడ పేదరికం కానీ నిరుద్యోగం కానీ ఉండవా అంటే ఉంటాయి, కానీ చాలా అల్ప స్థాయిలో ఉంటాయని చూడవచ్చు, చెప్పుకోవచ్చు. కానీ అదే అభివృద్ధి చెందుతున్న దేశాలలో అలా కాదు. మరి పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, ఇంకా ఇన్ వేరియస్ డిస్క్రిమినేషన్స్ in different sectors. ఇక్కడ కొద్దిగా ఒక మాటలో చెప్పాలి అంటే కరప్షన్ కూడా అధికంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అక్షరాస్యత తక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రశ్నించేటువంటి తత్వం తక్కువగా ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా మరి అందిన కాడికి దోచుకోవడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో. ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు. మరి ఈ అభివృద్ధి చెందిన దేశమైనా, అభివృద్ధి చెందుతున్న దేశమైనా, సాధారణంగా అభివృద్ధి చెందిన దేశమైనా, అభివృద్ధి చెందుతున్న దేశమైనా 3 రంగాలు ప్రాథమికంగా మనకు కనిపిస్తాయి. ఈ 3 రంగాలే కీలకమైనటువంటి భూమికను పోషిస్తాయి. మరి ఏ రంగాలవి? వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం. అంటే ఈ 3 రంగాలు మొత్తం ఆర్థిక వ్యవస్థకి విస్తరించుకుంటుంది. ఈ 3 రంగాలలోనే మొత్తం ఆర్థిక వ్యవస్థ విస్తరించుకుంటుంది. ఇక ఈ 3 రంగాలు అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటాయి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఉంటాయి. కానీ పారిశ్రామిక రంగం ఏమో డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అభివృద్ధి చెందిన దేశాలలో, వ్యవసాయ రంగం ఏమో డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో. ఇక్కడ ఇది మనకు చిన్న ఎగ్జాంపుల్. మరి దేనిని వ్యవసాయ రంగం అంటారు? అసలు వ్యవసాయ రంగం అంటే ఏంటి? వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగం అంటారు. మరి వ్యవసాయం
పశు పోషణ, పట్టు, అడవులు, ఆ తర్వాత కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, ఇంకా సాధారణంగా అల్లియడ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ అల్లియడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టర్, అనిమల్ హస్బెండరీస్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్, క్వారీ, పౌల్ట్రీ, ఫిషింగ్, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో చూస్తూ ఉంటాం. మరి వ్యవసాయ రంగంలో జనాభా ఏదిగా ఏ ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో 1% నుండి 7% జనాభా మాత్రమే, 1% నుండి 7% జనాభా మాత్రమే అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటుంది. కానీ మరి అలాంటి దేశాలలో దాదాపుగా 2/3 according to 2021, 22, 23, around 51-52% is in population directly or indirectly depends on agriculture sector. So what about the developed countries? Example, USA, UK, Japan, Germany. Those countries are 1%, 2%, 3%, 4% population directly depends on agriculture only. But India and other developing countries, around 2/3 population, above 50% population directly or indirectly depends on agriculture sector. So the another important thing is జాతీయ ఆదాయం. మరి జాతీయ ఆదాయం అనేది ఎలా ఉంటుంది వ్యవసాయ రంగం పైన? అభివృద్ధి చెందిన దేశాలలో అంటే 1% నుండి 15% వరకు ఉంటుంది. 1% నుండి 15% వరకే మాత్రమే ఉంటుంది సాధారణంగా. కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో చాలా డిఫరెంట్గా మనం చూడవచ్చు. ఎలా డిఫరెంట్గా అంటే సుమారుగా 1951లో 54% depends on industrial sector in 1950-51. Then it is going to increases. It is going to increases around 27% in 2020-21 period. So this is called the particularly the industrial sector, the gross domestic product and dependent working population is going to decline. It is the most complicated issue. But at the same time, agriculture sector, working population and GDP is declined. It is the indication of economic development. అంటే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి శ్రామికులు తగ్గుతూ వ్యవసాయ రంగంలో నుండి వచ్చేటువంటి జీడిపి కూడా క్రమంగా తగ్గుతుంది. వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ ఉంటే వ్యవసాయేతర రంగాల యొక్క జనాభా పెరిగినప్పుడే వ్యవసాయ రంగం తగ్గుతూ వస్తుంది అని మనం ఇక్కడ భావించాలి. ఇట్లా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో తక్కువ శాతం జనాభా పారిశ్రామిక రంగం పైన ఆధారపడితే అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువ శాతం జనాభా పారిశ్రామిక రంగం పైన ఆధారపడుతుంది. అంతేకాకుండా ఎక్కువ శాతం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పారిశ్రామిక రంగం నుండి వస్తే మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో చాలా తక్కువ పర్సెంటేజీ పారిశ్రామిక రంగం నుండి వస్తుంది. ఇది కొంత స్టాటిస్టికల్గా కొంత ఇబ్బంది కనిపించినా కూడా ఇది ఒరిజినల్ ఫ్యాక్ట్.
ఆ తర్వాత సేవల రంగం. మరి సేవల రంగం అంటే ఏంటిది అసలు? మరి సేవల రంగానికి మరొక పేరు బూస్ట్ సెక్టార్ అంటారు. బూస్ట్ సెక్టర్. ఎందుకు ఇట్లా పిలుస్తాం? అంటే వ్యవసాయ రంగం ఏం చేస్తుంది అంటే పారిశ్రామిక సేవల రంగాలకి అవసరమైనటువంటి పారిశ్రామిక సేవల రంగాల అభివృద్ధికి కావలసినటువంటి అవస్థాపన సౌకర్యాలను ప్రొవైడ్ చేస్తుంది, అందిస్తుంది సేవల రంగం. సేవల రంగాన్ని, సర్వీస్ సెక్టార్ని టెరిటరీ సెక్టార్ అని కూడా అంటారు, తృతీయ రంగం అని కూడా అంటారు. ఈ విధంగా మరి సేవల రంగానికి అన్ని దేశాలలో కూడా, ఇటు అభివృద్ధి చెందిన దేశాలలో, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకోసం ఇక్కడ ఈ విషయం మాట్లాడుకుంటున్నామంటే ఇటు పారిశ్రామిక రంగ అభివృద్ధి అయినా, అటు సేవల అగ్రి వ్యవసాయ రంగం అంటే సేవల రంగం అంటే ఏంటి అసలు? తృతీయ రంగం అంటే ఏంటి? మరి దేని టెరిటరీ సెక్టార్ అని అంటారు. అంటే సాధారణంగా రోడ్డు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, రైల్వేస్, పోస్టల్స్ అండర్ సర్వీస్ సెక్టర్. దీని అవస్థాపన సౌకర్యాన్ని కూడా అంటారు వీటిని. అంతేకాకుండా ఈ రంగాలలో, ఈ కార్యకలాపాలలో మరి పనిచేసేటువంటి శ్రామిక జనాభా కూడా ಹೆಚ್ಚು తలసరి ఆదాయం కలిగి ఉంటారు. మనం సేవల రంగానికి వచ్చేసినప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా సేవల రంగం కిందనే చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా హోటల్స్ కావచ్చు, ధాబాస్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం సుమారు దాదాపుగా సేవల రంగ అభివృద్ధిలో భాగంగానే చూస్తూ ఉంటాం. హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, అన్నీ కూడా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం గమనిస్తున్నాం. ఏదేమైనా సేవల రంగాన్ని తృతీయ రంగం అంటారు, దీన్ని టెరిటరీ సెక్టర్ అని కూడా పిలుస్తారు. మరి తృతీయ రంగ అభివృద్ధి అంటే ఎలా జరుగుతుంది అంటే వ్యవసాయ రంగ మిగులు నుండి పారిశ్రామిక రంగ అభివృద్ధి జరిగితే పారిశ్రామిక మిగులు నుండి సేవల రంగ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్ లింక్ బిట్వీన్ ది అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. మరి సేవల రంగం పైన దాదాపుగా 1950-51లో 30% గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ శాతం, 30% ఇక్కడ నుంచి 30.3% రిసీవ్డ్ GDP from service sector in 1950-51. It is going to increases around 54%, around 55%, 54.3%, around 55% GDP from service sector only. From service sector only. So it is slowly increases. Slowly increases. In 1950-51, 30.3%. In 1960-61, 30.8%. In 1970, 33.8%. ఇక్కడికి ఒక 3% ఇంక్రీజ్. ఆ తర్వాత in 1981, it is going to increases 38. In 1991, it is increases 42. Then it is in 2001, 50.4%. In 2011, 57%. In 2012, 51%. In 2020-21, that is around 55%. So
service sector is the boosting sector. It provides services to the industrial development and agriculture development. So, what about the agriculture sector, industrial sector, service sector? వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగం, పారిశ్రామిక రంగాన్ని ద్వితీయ రంగం అన్నాం, సేవల రంగాన్ని తృతీయ రంగం అన్నాం. దీనిని బూస్టింగ్ సెక్టర్ కూడా పిలుస్తుంది. మరి ఇక్కడ సేవల రంగంలో పనిచేసేటువంటి శ్రామికుల సంఖ్య దాదాపుగా 32%, around 33% in 2021-22 census. GDP in around in 55%. పారిశ్రామిక సేవల రంగాలు అన్నవి ఇక్కడ ఏ రంగాలుగా పిలుస్తున్నాము అంటే వ్యవసాయేతర రంగాలుగా పిలుస్తూ వస్తుంది. వ్యవసాయేతర రంగాలుగా పిలుస్తూ వస్తుంది అంటే వ్యవసాయేతర రంగాలకి ప్రాధాన్యత చాలా ఉంది అభివృద్ధి చెందిన దేశాలలో. మరి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పారిశ్రామిక రంగాలకు లేదా ఉంది, కానీ ఇక్కడ కంపేర్ చేస్తున్నప్పుడు వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో. అంతేకాకుండా మరి మనకి దాదాపుగా గ్రోత్ రేట్స్ అన్నవి ఎలా ఉన్నవి జాతీయ ఆదాయంలో, మరి వృద్ధి రేటు అన్నది 1951 నుండి దాదాపుగా 2021 వరకు కూడా ఏ విధంగా వృద్ధి రేటు అన్నది పెరుగుతూ వచ్చింది, లేదా ప్రణాళిక కాలంలో కూడా వృద్ధి రేటు అన్నది ఎలా ఉంది. మనం ఇప్పటి వరకు దాదాపుగా 11 పంచవర్ష ప్రణాళికలను పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. 1951లో మొదటి పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది, 56లో ఎండ్ అయిపోయింది. తిరిగి 2007లో 11వ పంచవర్ష ప్రణాళికను స్టార్ట్ చేసుకున్నాం. 2012లో 11వ పంచవర్ష ప్రణాళిక పూర్తి చేసుకున్నాం. తిరిగి 2012లో 12వ ప్రణాళికని ఏర్పాటు చేసుకొని 2017లో దాన్ని ముగించుకోవడం జరిగింది. అంటే అట్లా క్రమక్రమంగా ఒక రంగం నుండి మరొక రంగానికి, ఒక రంగం నుండి మరొక రంగానికి వృద్ధి ఫలాలు ఉన్నవి మారుతూ వచ్చినప్పటికీ టార్గెట్ కానీ అచీవ్మెంట్ కానీ ఏ విధంగా ఉంది, మనం ఎటువంటి టార్గెట్ని పెట్టుకున్నాం, ఏ విధంగా మనం అచీవ్మెంట్ సాధించాం, పర్టికులర్గా గ్రోత్ రేట్ అనుకున్నప్పుడు 1951-56 మొదటి ప్రణాళిక కాలంలో 4.5% ఉంది. అది క్రమంగా మన అచీవ్మెంట్ సాధించింది ఎంత అంటే 4.6%. మరి ఈ 2.1% ఏంటిది అసలు అంటే 1950-51లో 2.1% అని టార్గెట్ పెట్టుకున్నాం, కానీ సాధించింది ఎంత 4.6%. కాబట్టి ఈ ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళికకి మరొక ఏంటంటే సక్సెస్ ప్లాన్ కూడా పిలుస్తున్నాం, విజయవంతమైనటువంటి ప్రణాళిక. 4వ పంచవర్ష ప్రణాళిక 69-74 ఈ పంచవర్ష ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కాలంలో 69-74లో దాదాపుగా 5.8% టార్గెట్ తీసుకున్నాం, కానీ 3.0% ఇక్కడ సక్సెస్ సాధించడం. ఆ తర్వాత 1974-79 ఇది 5వ పంచవర్ష ప్రణాళిక. ఇక్కడ నుంచే ఈ 4-5 పంచవర్ష ప్రణాళికల నుంచే మనకు ఇందిరాగాంధీ ఒక స్లోగన్ తీసుకొస్తుంది, గరీబీ హఠావో 20 సూత్రాల ప్రకారం మినిమం నీడ్స్ ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ గరీబీ హఠావో అంటే పేదరికమా పారిపో అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొస్తుంది అయ్యా ఈ 4-5 ప్రణాళిక. అంటే ఎప్పుడైతే
అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు. అంతేకాకుండా మనం లాస్ట్ క్లాస్లో కూడా ఒక మాట చెప్పుకున్నాం, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. నిజానికి కూడా అంతర్జాతీయ వ్యాపారంలో కూడా పాల్గొన్నప్పుడు లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. అదే అంశాన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసుకుంటున్నాం. ఏంటది? అంతర్జాతీయ వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, రెండు దేశాలు కలిసి వ్యవహారాలు నిర్వహిస్తున్నప్పుడు అనుకోకుండానే సంపద అభివృద్ధి చెందిన దేశానికి తరలిపోతుంది. ఇది అభివృద్ధి చెందిన దేశం కావాలని చేస్తున్న పని కాదు, అనుకోకుండా జరుగుతుంది అని ఆధునిక అర్థశాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆ తర్వాత 5వ పంచవర్ష ప్రణాళిక 74 నుంచి 79కి 4.4% టార్గెట్ తీసుకున్నాం. 5.0% ఇంటర్నెట్ డెవలప్మెంట్ సాధించింది. ఆ తర్వాత 6వ పంచవర్ష ప్రణాళిక 80 నుండి 85. అంటే ఈ కాలంలో కూడా వృద్ధి రేటు అన్నది మరి 4.4% నుంచి 5.0కి చేరుకుంది. ఆ తర్వాత 7వ పంచవర్ష ప్రణాళిక, మరి 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కూడా టార్గెట్ ఎంత తీసుకున్నామంటే 5.2% తీసుకున్నాం. సాధించింది ఎంత అంటే 5.3% సాధించినాం. ఆ తర్వాత 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 85-90 కాలం 55.0% టార్గెట్ తీసుకున్నాం. మరి 5.3% టార్గెట్ తీసుకుని మనం అచీవ్మెంట్ 5.0% టార్గెట్ తీసుకొని సాధించింది ఏంటంటే 5.80%. ఆ తర్వాత 8వ పంచవర్ష ప్రణాళిక 92 నుండి 97కి, అంటే ఇక్కడ కొన్ని వార్షిక ప్రణాళికలు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకు వార్షిక ప్రణాళికలు తీసుకున్నాం అంటే 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత 3 వార్షిక ప్రణాళికలు తీసుకున్నాం. ఆ తర్వాత 79-80 మధ్య కాలంలో మళ్ళీ ఒక 2 పంచవర్ష ప్రణాళికలు తీసుకున్నాం. ఒక పంచవర్ష ప్రణాళిక తీసుకున్నాం. మళ్ళీ తిరిగి 90-92 మధ్య కాలంలో మళ్ళీ తిరిగి 2 వార్షిక ప్రణాళికలు తీసుకున్నాం. ఆ తర్వాత 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కూడా 1992 నుండి 97కి 5.6% టార్గెట్ పెట్టుకొని 6.5% సాధించుకుంది. 9వ పంచవర్ష ప్రణాళిక కాలం మరి 97 నుంచి 2000 వరకు, ఈ కాలానికి 6.5% టార్గెట్గా పెట్టుకొని 5.4% సక్సెస్ఫుల్గా సాధించుకున్నాం. ఆ తర్వాత 2002 నుంచి 2007 వరకు 10వ పంచవర్ష ప్రణాళిక కాలంగా చెప్పుకుంటాం. ఈ 10వ పంచవర్ష కాలంలో కూడా 9.0% టార్గెట్గా పెట్టుకున్నాం. 7.5% వృద్ధి రేటును సాధించుకున్నాం. అంటే దాదాపుగా అత్యంత వృద్ధి రేటు సాధించుకున్నటువంటి ప్రణాళిక ఏంటిది అంటే అది 10వ పంచవర్ష ప్రణాళికనే మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత 2007 నుంచి 2012 వరకు, మరి 2007 నుంచి 2012 వరకు టార్గెట్ ఎంత అంటే 9.09. ఇక్కడ దాదాపుగా ఈ గడిచినటువంటి ఈ 9 పంచవర్ష ప్రణాళికల కాలంలో ఎప్పుడు కూడా 9% వృద్ధి రేటు టార్గెట్లు తీసుకోలేదు. కానీ ఇక్కడ తీసుకున్నాం. ఆ తర్వాత 11 పంచవర్ష ప్రణాళిక కాలంలో కూడా 7.5% వృద్ధి రేటు సాధించుకున్నాం. అటు 2012-17 లోపల, మళ్ళా 2014 లోపల ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మార్పు చెందిన తర్వాత మరి ఇక్కడ 12 పంచవర్ష ప్రణాళికని మరి దాదాపుగా ఒక 2 సంవత్సరాల కాలంలోనే దాన్ని క్లోజ్ చేసుకొని ఈ ప్రణాళిక సంఘం స్థానంలో కూడా నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటువంటి ఒక నూతన అధ్యయనానికి తరలిపోయి అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణం అనేక వృద్ధి నమూనాలలో కూడా చెప్తున్న అంశం ఏంటంటే తక్కువ మూలధనమే అధిక ముఖ్య కారణం. అంటే అల్ప మూలధన కొరత అన్నది ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ జోన్లో పట్టేస్తుంది ఎకానమీని. ఏది ఏమైనా కూడా
మరి టార్గెట్ 2.1 నుంచి 9% తీసుకోవడానికి వృద్ధి రేట్లు టార్గెట్ కొంత సక్సెస్ఫుల్గా పెంచుకుంటూ వచ్చినాం. మరి సాధించినటువంటి ప్రగతి ఎంత అంటే 4.6% మొదటి పంచాయతీ ప్రణాళిక నుండి 6.7% మరి 12వ పంచాయతీ ప్రణాళిక వరకు వృద్ధి రేటును కూడా కొంత కాపాడుతూ డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఈ విధంగా ఒక్కొక్క సెక్టార్ నుండి ఒక్కొక్క నమూనా బలపడాలి అంటే పారిశ్రామిక రంగం స్ట్రెంగ్త్ కావాలి అంటే వ్యవసాయ రంగం కూడా స్ట్రెంగ్త్ కావాలి. ఎలా ఎందుకు ఎలా ఈ అంశాన్ని మనం ఎందుకు ఇక్కడ స్పెషలైజ్ చేస్తున్నాం అంటే చూడండి, షుగర్ పరిశ్రమ, షుగర్ ఇండస్ట్రీ, మరి ఈ షుగర్ కేన్ అంతా కూడా ప్రొవైడ్ చేసేది ఏంటి, ప్రొడ్యూస్ చేసేది ఏంటి? అగ్రికల్చర్ సెక్టర్. కాబట్టి అగ్రికల్చర్ లేకుండా, షుగర్ కేన్ లేకుండా షుగర్ ఎట్లా ఇస్తాం? ఆ తర్వాత కాటన్, కాటన్ ఇండస్ట్రీస్, జూట్ ఇండస్ట్రీస్. అంటే ఒక్కొక్క రంగంలో ఒకట, ఒక్కొక్క సెక్టార్లో ఒకట మరి వృద్ధి నమూనాలు మరి అన్నీ కూడా ఈ మూలధనాన్ని ప్రేరేపించబడినటువంటిది. అంటే ఎందుకోసం ఇక్కడ మూలధనానికి అంతటి ప్రాధాన్యత ఉందని మనం చెప్పుకుంటున్నాం అంటే వృద్ధి రేట్లు తీసుకొచ్చుకున్నాం, టార్గెట్లు పెంచుతూ వచ్చినాం, సాధించినటువంటి ప్రగతి వృద్ధి రేటును కూడా పెంచుతూ వచ్చినాం. కానీ అయినా ఇప్పటికీ ఇంకా మనం అభివృద్ధి చెందలేదు, పోయాము చెందడానికి ఇంకా ట్యాగ్ తీసుకుంటున్నటువంటి కారణం ఏంటంటే మనం చూడొచ్చు. ఆ తర్వాత ఈ రూరల్ పాపులేషన్ కానీ అర్బన్ పాపులేషన్ కానీ ఏ విధంగా ఉంది? 1961లో 82% రూరల్ పాపులేషన్, మరి అర్బన్ పాపులేషన్ ఎంత అంటే 18% మాత్రమే. మరి 1971లో 80% ఉంది, అటు 19.9%, అంటే అరౌండ్ 20% అర్బన్ ఏరియాస్. 1991లో 76% రూరల్ పాపులేషన్ ఉంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎంత అంటే 23.1% మాత్రమే మనం వృద్ధి సాధించుకున్నాం అర్బన్ పాపులేషన్. ఆ తర్వాత 1981లో 76% నుండి మరి రూరల్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్ 23%కి పెంచుకున్నాం. ఆ తర్వాత 1991లో 76 నుంచి 74కి తగ్గించుకున్నాం రూరల్ పాపులేషన్ని, 23 నుంచి 25కి పెంచుకున్నాం అర్బన్ పాపులేషన్. అంతేకాకుండా 2001 సంవత్సరంలో 72.2% రూరల్ పాపులేషన్ ఉంటే మరి 27.8% అర్బన్ పాపులేషన్గా ఉంది, అంటే అరౌండ్ 29%. ఇక 2011లో 68% 68.8% రూరల్ పాపులేషన్ ఉంటే 31.2% అర్బన్ పాపులేషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ 2021-22 సెన్సస్ ప్రకారం దాదాపుగా 67% జనాభా, 67% పాపులేషన్ ఇక్కడ రూరల్ ఏరియాలలో ఉంది అనుకోవచ్చు. అంతేకాకుండా మరి అర్బన్ పాపులేషన్ ఎంత అంటే దాదాపుగా 33%, అరౌండ్ 33%కి పెరిగిందని మనం సంతోషించుకోవచ్చు. ఏది ఏమైనా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు, సేవల రంగాల యొక్క అభివృద్ధి అన్నది లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు. అంటే ఎందుకోసం ఇక్కడ మనం ఇట్లా వ్యాఖ్యానిస్తున్నాం అంటే వివిధ సెక్టార్లలో కూడా, వివిధ రంగాలలో కూడా, వివిధ రంగాల అభివృద్ధిలో కూడా, ప్రగతిలో కూడా, డెవలప్మెంట్లో
ఏ దేశమైనా ఏ దేశమైనా స్వతహాగా సమీకరించుకోవడం వనరు అనేది సాధ్యం కాకపోవచ్చు. అందుకని ఇతర దేశాలపైన ఆధారపడవచ్చు, డిపెండ్ కావచ్చు. కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ పెద్ద మొత్తంలో కూడా వ్యవసాయ రంగంలో మార్పులకి దోహదపడుతుంది. సాధారణంగా ఆధునిక ప్రపంచంలో కూడా ఆధునిక అర్థశాస్త్రవేత్తలందరూ కూడా ఏమంటారంటే ఇక్కడ వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గుతూ ఉండాలి, పారిశ్రామిక సేవల రంగాల యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉండాలి. అంటే తగ్గడం అంటే వృద్ధి ఫలాలు తగ్గకూడదు, ప్రొడక్టివిటీ తగ్గకూడదు. ఏం కావాలి అంటే స్పీడీ ర్యాపిడ్ గ్రోత్ డెవలప్మెంట్ అన్నది ఇటు పారిశ్రామిక సేవల రంగాల వైపు తరలి రావాలి. అంటే వృద్ధి ఫలాలు అక్కడి నుంచి ఎక్కువగా ఉండాలి, అక్కడి నుంచి ఎక్కువ వృద్ధి ఫలాలు చేకూరాలి. అట్లయితే ఏమవుతుంది అంటే కిండల్ బర్జర్ అనే అర్థశాస్త్రవేత్త ప్రకారం కావచ్చు, అప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఈజీ అవుతుంది. తర్వాత స్పీడీ అండ్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది. అంటే 1951 నుండి 2021 వరకు కూడా ఎంతో ప్రగతిని సాధించుకుంటూ వచ్చినాం. అందులో భాగమే ఇక్కడ మనం వృత్తి అచీవ్మెంట్స్ కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే 4.6% 1951లో 56లో ఉంటే అది 6.7% అరౌండ్ 7.3% వృద్ధిని ఆర్థిక ప్రగతిని సాధించుకుంటూ వచ్చినామని చెప్పి. కాబట్టి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు వ్యవసాయ రంగాన్ని కాపాడుకోనట్లయితే పారిశ్రామిక సేవల రంగాల అభివృద్ధి అన్నది అంత సాధ్యమయ్యేటువంటి పని కాదు. దాని ద్వారా ఏమవుతుంది అంటే వ్యవసాయ రంగంలోని మిగులు అనేది కాస్త పారిశ్రామిక రంగానికి, పారిశ్రామిక రంగంలోని మిగులు కాస్త సేవల రంగానికి తరలిపోతూ ఉంటుంది. అట్లా తరలిపోవడాన్ని ఒరిజినల్ ఆర్థిక అభివృద్ధిగా మనం పిలుస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఎందుకంటే ఇక్కడ చూద్దాం, జీడిపిలో కూడా 1951 నుండి 2021 వరకు 53% నుండి 48%, 48% నుండి 42%, 42% నుండి 36%, 36% నుండి 29%, 29 నుండి 22కి, 22 నుండి 14కి, 14 నుండి 13కి, 13 నుంచి మళ్ళీ 20కి, మళ్ళీ 20 నుంచి మళ్ళీ 18కి, మళ్ళీ 18 నుంచి మళ్ళీ 16కి, మళ్ళీ 16 నుంచి మళ్ళీ ఇలా వృద్ధి రేటు సాధించుకుంటూ వస్తుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగం అన్నది 16%, 16.6%. ఆ తర్వాత 16 అంటే వ్యవసాయ రంగంలో కూడా ఉన్నటువంటి జీడిపి అనేది క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పుడు వ్యవసాయేతర రంగాల జీడిపి అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది అని మనం భావించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది దేనికి ఇండికేషన్ అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి జీడిపి, వర్కింగ్ పాపులేషన్ క్రమక్రమంగా తగ్గుతూ సేవల రంగాలకు, పారిశ్రామిక సేవల రంగాల వృద్ధి వైపు ఇది అంటే అప్పుడు దాని ద్వారా ఏమవుతుంది అంటే ఆ విధంగా గ్రోత్ రేట్స్, వృద్ధి రేట్స్ అనేవి సాధించుకున్నప్పుడు పారిశ్రామిక రంగం, సేవల రంగాలు ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి.
ఆర్థిక అభివృద్ధి. అది 16 నుంచి 20కి, 20 నుంచి 24, 24 నుంచి 25కి, 25 నుంచి 27కి, 27 నుంచి 28కి, 27 నుంచి 29కి మరి పారిశ్రామిక రంగంలో కూడా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది జీడిపి. అదేవిధంగా మరి సేవల రంగంలో కూడా ఏ విధంగా ఉంది అంటే 30.3% నుండి 30.8కి, 33.8కి, 38.8కి, 42.7కి, ఆ తర్వాత 38 నుంచి 42కి, 42 నుంచి 50.4కి, 50.4 నుంచి 57.4కి, 57.4 నుంచి 57.7 నుంచి 59.0కి, 59.0 నుండి 51.1కి, 51 నుంచి 1 నుంచి 53.3కి, 53.3 నుంచి 54.3కి పెరుగుతూ వచ్చింది. అంటే ఎప్పుడైతే ఈ పారిశ్రామిక సేవల రంగాల యొక్క జీడిపి అనేది క్రమక్రమంగా పెరుగుతుందో అప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి జీడిపి శాతం క్రమక్రమంగా పెరుగుతుంది. దీనిని ఆర్థిక అభివృద్ధికి సూచికగా చెప్పుకోవచ్చు అంటారు ఇండియన్ బడ్జెట్ మరియు ఆధునిక అర్థశాస్త్రవేత్తలు. మరి ఈ దేశంలో ఇంకా ఏమైనా క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా సాధారణంగా అనేక సమస్యలని ఫేస్ చేస్తున్నాయి. పేదరికం, నిరుద్యోగం, అల్ప ఉద్యోగిత, అల్ప ఆదాయ స్థాయి, అల్ప వినియోగం, అల్ప డిమాండ్, సప్లై. అంటే ఒక్కొక్క ఫ్యాక్టర్ని మనం కనుక గమనించినట్లయితే ఒక్కొక్క ఫ్యాక్టరీకి ఇంటర్లింక్ అయినటువంటి అంశాలు అన్ని కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో చాలా డామినేట్ ప్లే చేస్తుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి అనుబంధ సంవత్సరాన్ని అభివృద్ధి చెందాలి. గ్రోత్ రేట్ అనేది సాధించుకోవడం, వృద్ధి రేట్ అనేది సాధించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా చాలా చక్కటి రిజల్ట్ తీసుకోవడానికి, భారతదేశాన్ని సిస్టమేటిక్ గా నడిపించడానికి, ఎకనామీని కొంత పటిష్టం చేయడానికి, అంటే వ్యవసాయ రంగానికి, వ్యవసాయేతర రంగానికి ఉన్నటువంటి వాటిని క్లియర్గా పరిష్కరించడానికి ఎప్పుడైతే ఏ దేశం అయితే శ్రామికులని, జాతీయ ఆదాయం లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ని అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా, అంటే మరి అభివృద్ధి చెందినటువంటి దేశాలు అన్ని కూడా అనాదిగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి దేశాలు కాదు. మరి కొన్ని దేశాలు మాత్రం ఉన్నవి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, జపాన్, న్యూజిలాండ్, ఆ తర్వాత ముఖ్యంగా ఈ దేశాలలో ముందుగా వ్యవసాయ రంగానికి, ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి, ఆ తర్వాత సేవల రంగానికి క్రమక్రమంగా నడిపిస్తూ అంటే ఆ విధంగా అభివృద్ధి అనేది సాధ్యమైంది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక సేవల రంగాలని మరి పటిష్టవంతం చేసుకుంటూ ముందుకు పోవాల్సిందే, తప్పదు. ఎందుకోసం తప్పదు అంటే ఆహార పదార్థాలన్నీ కూడా దేశ జనాభాకి కావాల్సినటువంటి అవసరాలను కూడా తీర్చేది వ్యవసాయ రంగం కాబట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా
అభివృద్ధి సాధించకుండా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇంపాక్ట్ ఈ ఈ ముఖ్య అంశాల వలననే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమైనటువంటి ఇండియా కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ రంగంలో కూడా ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఉంటుంది అని మనం చూడడం జరిగింది. రాగ్నర్ నర్క్స్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త చెప్పడం జరుగుతుంది. అంటే ఇటు వ్యవసాయ రంగాలు, పారిశ్రామిక రంగాలు, వ్యవసాయ పారిశ్రామిక సేవల రంగాలు బ్యాలెన్స్డ్గా వృద్ధి సాధించాలి. బ్యాలెన్స్డ్గా వృద్ధి సాధించినట్లయితే ఆటోమేటికల్లీ ఆయా దేశాలు, ఆయా రంగాలు పటిష్టవంతం అవుతుంది. అంటే సాధారణంగా మరి వ్యవసాయ పారిశ్రామిక రంగాలకి ఇంత ప్రాధాన్యత ఉంది అని మరి సేవల రంగాలకి లేదని చెప్పుకోలేదు. ఎందుకు చెప్పుకోలేదు? సేవల రంగాన్ని ఏమనుకున్నాం? బూస్టింగ్ సెక్టార్ అనుకున్నాం. బూస్టింగ్ సెక్టార్ అంటే సాంఘిక ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థాపన పెట్టుబడులను అందించడానికి. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకి కావాల్సినటువంటి సేవలను అందించడానికి మరి సేవల రంగమే కీలకమైనటువంటిది. మళ్ళీ తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుస్తాం.